ఎప్పుడు దేవుడు బిడలతో మాట్లాడతాడంటే ఎప్పుడైతే ఒక తల్లి తన బిడ్డలని దేవుడికి సమర్పిస్తుందో, ఎప్పుడైతే ఒక తల్లి తన బిడ్డలని దేవుడికి సమర్పిస్తుందో అప్పుడు దేవుడు మన బిడ్డలతో మాట్లాడతారు. ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఈ దినం నా కుమారుణ్ణి నీకు సమర్పిస్తున్నా, నా కుమార్తెని నీకు సమర్పిస్తున్నానని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే పిల్లరా, మన బిడ్డలని దేవుడు నడిపిస్తాడు. ఒకరోజు ఒక తల్లి ఏం చెప్తుందో తెలుసా? అక్క, నేను ఎంత చెప్పినా సరే నా కూతురు నా మాట వినట్లేదు అక్క, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. నేను చెప్పమ్మా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడా అక్క? ఎస్, దేవుడు మాట్లాడతాడు ప్రియ తల్లి. వాక్యం అంటుంది, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, హన్నా తన కుమారుణ్ణి దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించింది. ఆ తర్వాత సమూయేలు ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు, గొప్పవాడవుతాడా, గొప్పవాడు కాదా, అక్కడ చిన్న పని చేస్తాడా, పెద్ద పని చేస్తాడా, ఇవన్నీ ఆమెకేం తెలీదు. కానీ ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ గనుక తన కుమారుణ్ణి దేవుడికి ఆమె సమర్పించింది.